This is Penpoint, your source for the latest news. అందరికీ నమస్కారం. చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున చేనేత సమ్మేళనం కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 5వ తారీఖున చేనేత సమ్మేళన కార్యక్రమం తుమ్మలాపల్లి క్షేత్రంలో భారతీయ జనతా పార్టీ ఆఫీసు నుండి తుమ్మలాపల్లి క్షేత్రం వరకు పాదయాత్రగా వెళ్లి కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని చేనేత కార్మిక కుటుంబాలంతా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 2000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఈ యొక్క కుటుంబాల్లో చేనేత పరిశ్రమకు ఆదరణ కరువై వారు మగ్గాలు నేతని అంటే ఆదరణ లేక వారు వేరు రంగాల్లో స్థిరపడి వాళ్ళ బ్రతుకులు జీవనం సాగిస్తున్నారు. కావున చేనేత కార్మికులకు అండగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ జిల్లా తరఫున అలాగే భారతీయ జనతా పార్టీ పివిఎన్ మాధవ్ గారు, గోపి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మిక కుటుంబాలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మళ్ళీ చెప్దాం. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ తరఫున ఆగస్టు 5వ తారీఖున చేనేత దినోత్సవం సందర్భంగా మన జిల్లా నుండి పార్వతీపురం మన్యం జిల్లా నుండి ప్రతి ఒక్కరికి చేనేత కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం ఒక మంచి పరిణామం. తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక చేనేత కార్మికులకి గుర్తించటం అంటే వాళ్ళకి ఇప్పుడు దాకా ఏంటంటే ఉపాధి తర్వాత ఇవి తక్కువ ఏజ్ పరిశ్రమకి కొంచెం కురుటపడటం వల్ల మళ్లీ పునరావృతం చేసే ప్రయత్నంలో భాగంగా ఆగస్టు 5న మన భారతీయ జనతా పార్టీ చేనేత కార్యక్రమాలకి విజయవాడ వచ్చి విజయయాత్రని కార్యక్రమాలకు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ మన్యం జిల్లా నుంచి మన ఓబీసీ అధ్యక్షుడు రెడ్డి సింహాచలం గారు, అదేవిధంగా మన జిల్లా ప్రెసిడెంట్ దోరపిరెడ్డి శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు అందరికీ పిలుపు ఇవ్వటం జరుగుతుంది. తప్పకుండా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.